ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్తే స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. హస్మత్పేట్ కు చెందిన కౌశిక్, ఎల్బీ నగర్ కు చెందిన రవితేజలు 9వ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 27న కౌశిక్, రవితేజలు ఓ ఫంక్షన్ లో క్యాటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పని ముగించుకుని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుని పారిపోయినట్లు తెలిపారు. దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని కానేజీగూడలో వారిని పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఎక్కడ చెప్తే దొరికింది మాకు ఇస్తారన్న ఉద్దేశంలో అట్లా చెప్తారు. కానీ చెప్పడం ఎక్కడ ఏం అమ్మలేదు. ఇప్పుడు ఇంటాక్ట్ వాళ్ళ ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం గోల్డ్ దొరుకుతుంది. గోల్డ్ మరియు దొంగతనానికి ఉపయోగించిన 2 బైక్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇందులో నేరస్తుల గురించి చేస్తే A2 ఎవరైతే ఉన్నారో తేజ, రవితేజ ఇంతకుముందు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో గాంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు ఏమైనా నేరాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకున్నాం. దీని కొరకు సారు ఈ టీంని కష్టపడి 3 రోజుల్లోనే ట్రైన్ చేసినందుకు వీళ్ళందరికీ ఈ టీం పనిచేసిన, దీంట్లో పనిచేసిన అందరూ సిసిఎస్ టీం, నారాయణ అండ్ అతని టీంకి మరియు తిమ్మప్ప వాళ్ళ టీంకి సార్ చంద్రశేఖర్ దానికి రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ప్రోత్సహించుకొని నేను పబ్లిక్ అంటే సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంత ఇంటాక్ట్ అమౌంట్ ఏదైతే గోల్డ్ ఏదైతే అయిపోయిందో అది ఇమీడియట్గా దొరికింది. దొరకడానికి కారణం మనకు సీసీ కెమెరాలు. అందుకని అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ప్రతి వాళ్ళకి చాలా తక్కువ ధరలు అయిపోతే ఇండివిజువల్గా మీ ఇంటికి మీరు సీసీ కెమెరా పెట్టేసుకుంటే ఎంత పోయినా కానీ మళ్ళీ ఇమీడియట్గా పట్టుకోవడానికి జరుగుతుంది. అదే కాకుండా షాపులలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటుంది, కానీ వాళ్ళ షాప్ వరకే ఉంటుంది. వాళ్ళు ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్లో కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు కెమెరాలు పెట్టుకోగలరని తేదీ 27-28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 సెక్షన్ 321 4 and 305 BNS కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇక దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు, సన్నాపు ప్రవీణ్ 19 years, ఈయన వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు. A2 వచ్చేసి రవితేజ, సన్నాపు శ్రీనివాస్, ఏజ్ 20 years, ఈయన సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఈయన A2 ఇక్కడ నుంచి అల్వాల్ ఏరియా నుంచి ఎల్బీనగర్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్ మొన్న 27th నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో
ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పుకోవడం, ఇద్దరు కలిసి పని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జెన్యున్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు, ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జెన్యున్ ఫంక్షన్ హాల్కు ఇద్దరు కలిసి వెళ్ళేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో గడిపి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ A1 ఎవరైతే ఉందో కౌశిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తుండగా వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి తను ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ కొరకు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళని కూడా ఆల్రెడీ ఉన్న సుత్తెలు తీసుకొని వచ్చేసి ఆ సుత్తెతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అల్మారాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కీ అల్మారంలో ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో బంగారం పెంచుకొని పోవడం జరిగింది. దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియదంటే ఈ విషయం తెలియగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు టీములు ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ వీళ్ళు మొత్తం 4 టీంలు తయారు చేయడం జరిగింది. దీంట్లో మన డీసీపీ గారు కోటిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం ఫామ్ చేయడం, దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్హెచ్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారినాయుడు గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం కలిసి రిపోర్ట్స్ పెట్టడం అంటే దాదాపు 100 కెమెరాలు 2 రోజుల వరకు ఇదే పనిలో ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని తీసుకుని వచ్చేసి వెతుకుతుండగా వెహికల్ దొరుకుతుండగా నిన్న 30వ తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది. వెహికల్ దొరికిన వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ 2 రోజుల తర్వాత ఇంకెవరు అడగలే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కాంపడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతోపాటు సైకిల్ మోటార్ దొంగలను ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీంట్లో